ప్రభువు కొరకు బహురోషముగా పౌరుషముగా జీవించిన అపోస్తులైన పౌలు తన ఆత్మీయ యాత్రలో అపజయాలు ఎదుర్కొన్నాడు. నీ కోసం నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తానని పలికిన పేతురు దారుణంగా విఫలమయ్యాడు. ఆ మాటకొస్తే శిష్యులుగా పిలువబడిన 12 మంది అనేక సందర్భాలలో బహుగా అపజయాన్ని చూశారు. కొన్నిసార్లు సాక్షాత్తు దేవుణ్ణి వదిలిపెట్టేశారు. యెహోవా హృదయానుసారుడైన ఇజ్రాయేలీలకు దీపము వంటివాడు, దేవదూతల జ్ఞానము గలవాడు, సింహాన్ని ఎలుగుబంటిని సంహరించినవాడు, ఆజానుబాహుడు, బహుబలాఢ్యుడైన గొల్యాతును కేవలం ఒకే ఒక చిన్న రాయితో చంపగలిగిన దావీదు తన జీవితంలో దారుణంగా పడిపోయాడు. అపజయాన్ని చవిచూశాడు. మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ప్రజలకు అందించాడు. 10 ఆజ్ఞలను దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. దేవుని చేతనే ఏర్పరచబడి పిలువబడినాడు. ఈ భూమి మీద మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో బహు నమ్మకస్తుడు అయినను ఆయా సందర్భాల్లో తన కోపాన్ని ఆపుకోలేక తప్పు చేసిన వాడే, ఐగుప్తీయుణ్ణి చంపినవాడే, అబ్రహాము దేవుని చేత ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినవాడు. తను కలిగి ఉన్న పాత సాంప్రదాయాల నుండి, నమ్మకాల నుండి విడిపించబడి నిజదేవుణ్ణి తెలుసుకొని ఏ ఆధారము లేని చోట విశ్వాసముతో ముందుకు సాగిన విశ్వాస వీరుడే అయినా కరువు కాలంలో దేవుణ్ణి ఆధారము చేసుకొనక ఐగుప్తును ఫరోను ఆధారము చేసుకొనుటకు ఐగుప్తునకు వెళ్ళి తన భార్య విషయంలో అబద్ధము చెప్పి ఆ తర్వాత అన్యుడైన ఫరో చేత గద్దించబడి ఐగుప్తు నుండి బయటకు తరమబడిన వాడే చివరకు తొందరపడి తన భార్య మాటకు లోబడి హాగరుతో పోయి ఇష్మాయేలును కని నేటికి ఇష్మాయేలు సంతానానికి షారా సంతానానికి మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోయే వైరమే. అబ్రహాము చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి తొందరపాటు నిర్ణయం యొక్క ఫలితం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. విశ్వాసులకు, నీతిమంతులకు తండ్రియే కానీ కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వాడే మన ఆది తల్లిదండ్రులు. ఆదాము, హవ్వ దేవుని పిల్లలైనప్పటికీ దేవుని మాటను లెక్క చేయక ఆ తినకూడని పండు తిని వారి తప్పు ద్వారా లోకానికి మరణాన్ని బహుమానముగా తీసుకొని వచ్చారు. వీరును తప్పిపోయి ఓడిపోయిన వారే. తప్పు చేయడం తప్పు, ఆ తప్పును ఒప్పుకోవడం మరీ తప్పు, ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టకపోవడం పెద్ద తప్పు. ఓడిపోవడం సహజమే, కానీ ఓడిపోయిన తర్వాత నీ జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నావు, ఎలా మార్చుకుంటున్నావు అనేది అవసరం. పడిపోవడం సహజమే, కానీ పడిపోయిన తర్వాత లేవకపోవడమే నేరం. అబ్రహాము, మోషే, దావీదు, పేతురు, పౌలు వీరందరూ ఏదో ఒక సందర్భంలో పడిపోయిన వారే, ఓడిపోయిన వారే. కానీ ఆ ఓటమిలో మాత్రం కూరుకొని పోలేదు. దేవుని సహాయం కోరి తమ జీవితాలను దీవెనకరముగా, జయకరముగా మార్చుకున్నారు. నీ జీవితంలో నీవెంతగా ఓడిపోయినా, పడిపోయినా నిన్ను గెలిపించగలిగిన, నిన్ను నడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నేడే నీ ఓటమి జీవితాన్ని, పాడైపోయిన నీ బ్రతుకును యేసుకు అప్పగించుకొని జయ జీవితాన్ని అందుకో. విజయం అనేదే కాదు, ఓడిన ప్రతిసారి గెలుపు కొరకు పోరాడడం నిజమైన విజయం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. కీర్తనలు 20వ కీర్తన 2వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.